అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్ఫటికలింగం ఉన్న దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది మన హైదరాబాద్లో స్ఫటికలింగం ఉన్న దేవాలయం ఉందని మీకు తెలుసా? ఒకే దేవాలయంలో అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు ఈ దేవాలయంలో మనం దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే వినాయకుడికి 3 కన్నులు ఉంటాయి, శివుడికే 3 కన్నులు ఉంటాయి అంటారు కదా. కానీ ఈ దేవాలయంలో వినాయకుడికి 3 కన్నులు ఉన్నాయి. ఈ అద్భుతాన్ని మనం చూద్దామా? ఓం నమః శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చాను. ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడుంది, ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఈ దేవాలయం ఉంది. ఉప్పల్ నుంచి గట్కేసర్ వెళ్లే దారిలో 9 కిలోమీటర్లు దాటిన తర్వాత పోచారం అనే గ్రామం ఉంటుంది. ఆ పోచారం అనే గ్రామంలో ఈ స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఓం నమః శివాయ. ఈరోజు మనం దర్శించకపోయే దేవాలయం స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది ఎక్కడుంది అంటే ఉప్పల్కి అతి చేరువలో ఉన్న పోచారం అనే గ్రామంలో ఉంది. ఈ దేవాలయానికి చేరుకోగానే మొట్టమొదటగా మనకు కనిపించేది అర్ధనారీశ్వర విగ్రహం. ఈ దేవాలయం లోపల ఉన్న విశేషాలను తెలుసుకుందాం, నాతో రండి. ఈ దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని అనుభూతి. ఈ గుడిలోకి వచ్చిన తర్వాత ఈ గుడిలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు మరో ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఎడమ వైపు నాగదేవత ప్రతిమలు మనకు దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం గుడి ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను దర్శించుకుందాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి, కాశీలో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తుంది. అన్నవరంలో కొలువై ఉన్న స్వామి సత్యనారాయణ స్వామి ఇక్కడ మనకి దర్శనమిస్తారు. శివపార్వతుల కళ్యాణాన్ని దగ్గరుండి జరిపిస్తున్న బ్రహ్మ విష్ణు అపూర్వమైన ఘట్టం ఇది. అందరికీ కావాల్సింది, అందరి ఇంట్లో కొలువై ఉండాల్సింది మహాలక్ష్మీదేవి. అమ్మవారిని దర్శించుకుందామా? బాసరలో ఉన్న సరస్వతీదేవి విగ్రహ ప్రతిమని ఇక్కడ కూడా ప్రతిష్ఠించారు. స్వామియే శరణమయ్యప్ప. స్వామి మాలాధారణ చేసుకునే వాళ్ళు ఈ దేవాలయానికి వచ్చి మాలాధారణ చేసుకుంటారు. స్వామివారి విగ్రహం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. స్వామి శరణం అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం స్వామి శరణం. గురువులకు గురువు అయిన దత్తాత్రేయుని ఇప్పుడు మనం దర్శించుకుందాం. పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలి అనుకోవడం ప్రతి ఒక్క హిందూ కళ. ఆ కళని అందరూ నెరవేర్చుకోలేరు. అలాంటి వాళ్ళు ఈ దేవాలయంకి వస్తే జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకోవడమే కాక స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యం కలుగుతుంది. నేపాల్లో ఉన్న పశుపతినాథుని ఇప్పుడు మనం అభిషేకం చేసుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం జ్యోతిర్లింగాలలో పెద్దదైన గుజరాత్లో ఉన్న సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని ఇప్పుడు మనం అభిషేకిస్తున్నాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, మృత్యుంజయ మహాదేవ, నమో నమః. ఈ దేవాలయంలో ప్రతిష్ఠించిన శ్రీశైల మల్లికార్జున్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః. ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరిని ఇప్పుడు మనం అభిషేకిస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ దేవాలయంలో ప్రతిష్ఠించిన ఓంకారేశ్వరుణ్ణి ఇప్పుడు మనం అభిషేకిస్తున్నాం. ఈ దేవాలయంలో ప్రతిష్ఠించిన వైద్యనాథుని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఈ దేవాలయంలో ప్రతిష్ఠించిన భీమాశంకర్కి ఇప్పుడు మనం అభిషేకిస్తున్నాం. ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ. चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातु न वा पञ्च ఈ దేవాలయంలో ప్రతిష్ఠించిన నాగేశ్వరుని ఇప్పుడు మనం అభిషేకిస్తున్నాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. కాశీ విశ్వనాథుని దర్శనం సర్వపాపహరం. హర హర మహాదేవ, శంభో శంకర. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకే చోట కొలువై ఉన్న త్రయంబకేశ్వర్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఉత్తరాఖండలో ఉన్న కేదార్నాథ్ ఇప్పుడు మనం అభిషేకిస్తున్నాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. మహారాష్ట్రలో ఉన్న కృష్ణేశ్వర శివలింగాన్ని ఇప్పుడు మనం అభిషేకిస్తున్నాం. హర హర మహాదేవ, శంభో శంకర. అన్ని గ్రహాలను శాంతింపజేసి రాహుకేతువులు. వీరికి పూజ చేస్తే అన్ని గ్రహాలు శాంతిస్తాయి, మనకున్న దోషాలు తొలగిపోతాయి, అంతా మంచి జరుగుతుంది. శ్రీకాళహస్తిలో కూడా రాహుకేతుల పూజ అత్యంత వైభవంగా చాలా మంది జరుపుకుంటారు. వేల్ వేల్ మురుగన్, శక్తి వేల్ మురుగన్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఒకసారి మనం దర్శించుకుందామా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం సర్వపాపహరం. అమ్మవారి శక్తిపీఠాలు దర్శించుకోలేని వాళ్ళు ఈ దేవాలయంకి వస్తే అన్ని శక్తిపీఠాలను ఒకే చోట దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం చూసింది కంచి కామాక్షి అమ్మవారు, శ్రీ చాముండేశ్వరి అమ్మవారు, శాంకరీదేవి, శృంఖిలాదేవి, శ్రీ జోగులాంబ తల్లి. మన తెలంగాణలో ఉన్న ఆలంపూర్ జోగులాంబాదేవి, ఒడిశాలో ఉన్న గిరిజాదేవి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భ్రమరాంబాదేవి, మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళి అమ్మవారు, బీహార్లో ఉన్న మా మంగళగౌరీదేవి, అస్సాంలో ఉన్న కామాఖ్యాదేవి తల్లి, మహారాష్ట్రలో ఉన్న ఏకవీరాదేవి. ఈ అమ్మవారికి శిరస్సు మాత్రమే ఉంటుంది. ప్రయాగరాజ్లో ఉన్న మాధేశ్వరి దేవి, ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఉన్న కాశీ విశాలాక్షి అమ్మవారు, జమ్మూ కాశ్మీర్లో ఉన్న శ్రీ మహా సరస్వతి దేవి, దేశ్లో ఉన్న వైష్ణవి దేవి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాణిక్యాంబాదేవి, పిఠాపురంలో ఉన్న పురోహితికా దేవి, కోలాపూర్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు. ఇక్కడ మనం కాశీ కాలభైరవేశ్వరుని దర్శించుకుందాం. ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహాల మండపాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యత్య రాహువే కేతువే నమః. ఈ దేవాలయ ప్రాంగణంలో మరొక అద్భుతం ఈ నందీశ్వరుడు. ఏకశిలతో అత్యంత పెద్దగా ఈ నందీశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ శివయ్యను దర్శించుకోవాలంటే ముందుగా ఈ నందీశ్వరుని అనుమతి తీసుకోవాలంటారు. ఎందుకంటే ప్రథమ గణాలలో మొదటివాడు, మన కోరికలని శివయ్యకు చేరవేసేవాడు.
అందుకనే ముందుగా ఈ నందీశ్వరుని దర్శించుకొని స్వామివారిని దర్శించుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. మొదటి పూజ అందుకునేవాడు గౌరీ తనయుడు ఏకదంతుడు. ఆ వినాయకుడిని ఇప్పుడు మనం దర్శించుకుందాం. ఈ దేవాలయంలో వినాయకుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. అదేమిటి అంటే ఇక్కడ గణపతికి 3 కన్నులు ఉంటాయి. ఆ 3 కన్నుల గణపతిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఓం గం గణపతియే నమః. नमो नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। सर्वमंगलादेवताभ्यो नमः। यशिवानामरूपाभ्यां या देवे सर्वमंगलः त्रयो संवर्णाति तदेव विद्यावृन्दयन्तरेव लक्ष्मी विदयते स्मरामि। हरे ओम आसंज्ञ प्राणानायं या नेत्रासंज्ञा नमः शंभवे स्वाहा नमः शंकराय स्वाहा नमः शिवाय स्वाहा अपोपस्कृत्य तेजवात्मा नारायण माधवाय गोविंदाय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः हरेन्द्राय नमः अक्षयगजाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकराय वासुदेवाय श्रीगुरुभ्यो नमः। हरि ओम। शुद्धस्फटिकसङ्काशं शुद्धविद्याप्रदायकं शुद्धं पूर्णशरानन्दं सदा शिवं महं भजे। శ్రీ సర్వమంగళాసమేత శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామినే నమో నమః. ఈ పోచారం గ్రామంలో స్ఫటికలింగేశ్వర, నా పేరు సాయి కిరణ్ శర్మ. నేను
8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ గుళ్ళి. ఇక్కడ త్రినేత్ర గణపతి. గణపతికి విశేషంగా 3 కళ్ళు ఉంటాయి. స్వామివారి పేరు స్ఫటికలింగేశ్వరుడు, అమ్మవారి పేరు సర్వమంగళాదేవి. గయాలో మాంగళ్యదేవి ఉంటే ఇక్కడ సర్వమంగళాదేవి అని పేరు నామకరణం చేశారు. మళ్ళా అలాగే పెద్ద ఎత్తున నందీశ్వరుడు ఉంటారు. మన నాగదేవత మాత, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి, జాబ్స్ కాని వాళ్ళకి జాబ్స్, సంతానం కాని వాళ్ళకి సంతానము అవుతుంది. మళ్ళా బయట ఆంజనేయ స్వామి 200 సంవత్సరాల గుడి ప్రతిష్ఠించింది గారు వెలిసిందని. మళ్ళీ దాని తర్వాత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం, మళ్ళా దత్తాత్రేయ స్వామి దేవాలయం, మళ్ళా 12 జ్యోతిర్లింగ లింగాలు 12 ఉంటాయి. పశుపతినాథేశ్వరుడు, మళ్ళా రావుకేతులు, సుబ్రహ్మణ్య స్వామి, పెద్ద ఎత్తున అర్ధనారీశ్వరుడు, ఆదిత్య నవగ్రహ దేవతలు, అష్టాదశ శక్తిపీఠాలు, మళ్ళా గణపతికి సంబంధించేటి అక్కడ యాగశాలల ఉన్నాయి. ఓం నమస్కారం. అనేక దేవతామూర్తులు ప్రత్యేక పూజలు. బుధవారం నాడు గణపతి అయ్యప్ప స్వామి, గురువారం నాడు దత్తాత్రేయ స్వామికి చేస్తుంటారు. రావుకేతులకు, సుబ్రహ్మణ్య స్వామికి, మానసాదేవి మాతకు మంగళవారం నాడు చేస్తారు అభిషేకము. ప్రతి మాస శివరాత్రికి ఏకకాలంలో నందీశ్వరునికి, శివునికి, స్ఫటికలింగానికి అభిషేకం చేస్తారు. ప్రతి శుక్రవారము సర్వమంగళాదేవికి అభిషేకము, అలంకరణ, కుంకుమార్చనలు జరపబడుతున్నాయి. అలాగే ఆదిత్య నవగ్రహాలు శనివారము, మంగళవారము ఆంజనేయ స్వామికి మంగళవారం చేస్తారు, శనివారం చేస్తారు అభిషేకాలు. ఓం నమః శివాయ. దేవాలయాలను దర్శించుకోవడం అనేది మన సనాతన ధర్మం. మనం వారంలో ఒక్కరోజైనా ఈ దేవాలయాలను దర్శించుకుందాం. మన పిల్లలకి కూడా దేవాలయాలను దర్శించుకునేలా చేద్దాం. జై శ్రీరామ్. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఆంజనేయ స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఈ దేవాలయంలోకి రాగానే ద్వారపాలకుడిగా మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఊరేగి రావయ్య హనుమా, జయ హనుమా, ఊరేలి చూపించు మహిమా, మా తోడు నీవయ్య హనుమా, మా హనుమా, మా గోడు గోరింత వినుమా, వాయుపుత్ర హనుమా, మా వాడవయ్య హనుమా. చూశారు కదా ఎంత అద్భుతమైన దేవాలయమో. మీరు ఒకసారి ఈ అద్భుతమైన దేవాలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.